హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలంటే ఛానల్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి తెలంగాణ ఎంసెట్ డేట్ అయితే వచ్చేసింది. మరి ఈ డేట్లు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దీంతో పాటు రానున్న రోజుల్లో ఎంసెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయ్యి మనం ఈ పాస్ అంటే స్కాలర్షిప్ అప్లై చేసేంత వరకు ప్రతి అప్డేట్ మీతో షేర్ చేసుకుంటాను. మరి మీరు నాతో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే టీఎస్ హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ని బేస్ చేసుకొని అదేవిధంగా సాక్షిలో ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. టీఎస్ ఎంసెట్ 2024 ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల. మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చెక్ చేసుకుంటే ఈ నెల 21న విడుదల చేయనున్నట్టుగా కన్వీనర్ ప్రొఫెసర్ డిఎన్ కుమార్ వెల్లడించారు. 21న నోటిఫికేషన్ విడుదల చేసి 26వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి ఏప్రిల్ 6th వరకు మనం దరఖాస్తులు చేసుకోవచ్చు, అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 9th నుంచి మే 12th మధ్య ఆన్లైన్లో ఎంసెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. సో ఈసారి ఎంసెట్లో మార్పులు అయితే చేశారు. ఒకటైతే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంసెట్ పేర్ల మార్పు అని, అదేవిధంగా వాటికి సంబంధించిన పరీక్ష తేదీల విడుదల అని చెప్పేసి ఉంది. సో ఒకసారి మనం ఆ డేట్స్ కంటే ముందు ఈ నోటిఫికేషన్ అంటే అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కనుక చెక్ చేసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మరి తెలంగాణకు సంబంధించిన అన్ని సెట్లు ఎంసెట్, వైసెట్, ఈసెట్, డిగ్రీ, యూజీ, పీజీ అన్ని రకాల సెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో 6th అంటే ఈరోజు ఫిబ్రవరి 6th రోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ న్యూస్ రిపోర్ట్లో కనుక చెక్ చేసుకుంటే ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక చెక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి 6th రోజు. దీంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ మీటింగ్ అంటే వీళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు. ఆ మీటింగ్ ఈరోజు, నోటిఫికేషన్ 21st ఫిబ్రవరి రోజు, అదేవిధంగా అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్లో 26th నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 6th వరకే. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 9th నుంచి స్టార్ట్ చేస్తే మే 12th మధ్య వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి మరి ఎంసెట్ని దాన్ని ఈప్సెట్ అని చెప్పేసి కన్వర్ట్ చేశారు. మరి ఈసారి ఈ ఎంసెట్ సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోలు ఏవైనా సరే మీ దాకా రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇట్లా జేపాలనే ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయి. గత 3-4 ఇయర్స్గా మనం ఎన్నో వీడియోలు, ఎన్నో రకాల అప్డేట్స్, కట్ ఆఫ్స్, మార్క్స్ కావచ్చు, కట్ ఆఫ్ ర్యాంక్స్ కావచ్చు, ఏ కాలేజ్ ఎవరికి సీట్ వస్తుంది, బెస్ట్ కాలేజెస్, టాప్ కాలేజెస్, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఇలా రకరకాల విషయాలపైన ఎన్నో రకాల వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ దీంతో పాటు ఈసెట్, ఎంసెట్కి సంబంధించిన డేట్లు, దాంట్లో మనం ఎంసెట్కి సంబంధించిన డేట్లు చేసుకోవాలి. మే 9th నుంచి మే 13th మధ్య ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ప్రారంభమైన తర్వాత అప్లికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనే దానిపైన కూడా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ విషయాలు మీకు నచ్చినాయా లేదా అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.